అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ నేను ఎగ్ బిర్యానీ చేస్తాను. నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ దబరబెట్టి ఆయిల్ వేసానండి. ముందు ఫస్ట్గా గుడ్లు వేయించుకుందాం. దీంట్లోనే కొంచెం ఉప్పు పసుపు అవి వేసేసుకుందామండి. ఇప్పుడు ఇవి తీసేసుకుందాం. మన ఆయిల్ వేసి ఆల్రెడీ వేయించావు కదండి. దీనిలోనే 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. ఇది అండి ఓల్ బిర్యానీ మసాలా అంతా. ఇవి కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను. ఉల్లిపాయ పెద్దది ఒకటండి. ఇవి కూడా వేసేసుకుందాం. టమాటాలు చిన్నవి 2 కోసుకున్నానండి. దీంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేసేద్దాం. ఉల్లిపాయ టమాటా అంతా మగ్గిపోతుంది. ఇంకొండి ఉల్లిపాయ అంతా మగ్గిపోయింది కదా. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసిన 2 స్పూన్లు. పచ్చివాసన పోయే వరకు అల్లం పేస్ట్ కూడా వేయించేసాము కదండి చక్కగా. మూడు స్పూన్లు అలా వేస్తున్నానండి పెరుగు. ఇంకోండి పుదీనా కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి ఇది బిర్యానీ మసాలా. ఇవి కూడా వేసేద్దాం. కొంచెం ధనియాల పొడి. ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఒక 5 నిమిషాలు అలా. ఒక గ్లాస్ బియ్యం అలా కడిగి పెట్టుకున్నానండి నేను. నానబెట్టేసుకున్నాను ఒక గ్లాస్ బియ్యం. ఇంకోండి ఇప్పుడు వాటర్ అయితే పోసేసుకుందాం. నేను ఒక గ్లాస్ బియ్యం కదా, ఒక గ్లాసు 2 గ్లాసులు వాటర్ పోస్తానండి. ఇంకోండి 2 గ్లాసులు వాటర్ పోసాను. ఒక గ్లాస్ బియ్యం కదా, చక్కగా మనకి చెప్పినట్టుగా వస్తుంది ముద్ద అవ్వకుండా. మనం ఉప్పు కూడా ఇప్పుడే చూసుకోవచ్చండి. కొంచెం పడుతుంది నాకు. కొంచెం ఉప్పు అయితే చూసుకుని ఇప్పుడు వేసుకోవచ్చు మనం, చాలినా చాలకపోయినా.
ఇప్పుడు బియ్యం వేసేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. కోడిగుడ్లు కూడా పెట్టేసుకుందామండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందాం. చక్కగా సిమ్లో మగ్గుతుంది. ఇంకోండి అయిపోయింది. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం 2 స్పూన్లు అలా. ఇదిగోండి చక్క పొడి పొడిగా వచ్చేసింది కదా. ఇదిగోండి చక్కగా పొడి పొడిగా అయిపోయింది. ఇంకోండి అయిపోయింది. చాలా సింపుల్ అండి ఎగ్ బిర్యానీ. చేసే విధంగా చేస్తే వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చు అండి. ఇది చాలా సింపుల్. ఇంత చూసి వెళ్ళిపోకండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండి.